దానికి దీనికి ఎటువంటి సంబంధం పెట్టరు. ఓకే అండి. ఎస్ అలేఖ్య గారు, సో ఇందాక మీరు రూపీ వాల్యూ తగ్గుతుంది అని చెప్పేసి ఏదైతే అన్నారో కూడా ఈ లెక్కన చూసినా గ్లోబల్లీ చూసినా మనకి యుఎస్ కానీ యూరోపియన్ కానీ కెనడా కానీ ఇతర దేశాలు కూడా ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి భారత్ తో. అయినప్పటికీ కూడా రూపీ వాల్యూ ఇంకా తగ్గుతూ వస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ తేడా కొడుతుంది అనుకోవచ్చు అసలు? యాక్చువల్ గా ఏదైనా ఒక కంట్రీతో చేసే ఒక డీల్ వలనో లేకపోతే ఆర్బీఐ చేస్తున్న ఒక కొత్త ప్లాన్ వలనో రూపీ ఇలా ఒక సింగిల్ రీజన్ వలన కరెన్సీ అప్ అండ్ డౌన్ అవ్వటం అనేది ఉండదు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. డొమెస్టిక్ గా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అలానే ఎక్స్టర్నల్ గా కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మోడీ ఈ ట్రంప్ ఇండియా మీద ఎన్నో టారిఫ్స్ వేసి భయపెట్టాలని ట్రై చేస్తే అక్కడ మోడీ భయపడకుండా ట్రంప్ కి సవాలు విసిరి హీ స్టార్టెడ్ లుకింగ్ ఆపర్చునిటీస్ విత్ డిఫరెంట్ కంట్రీస్. సో మనం ఆస్ట్రేలియా వైపు వెళ్ళాము, జపాన్ వైపు వెళ్ళాము, చైనా వైపు కూడా వెళ్ళాము. ఇలా మల్టిపుల్ సోర్సెస్ తో మనము మన స్టెబిలిటీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాము. మన ఎక్స్పోర్ట్ ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అదంతా ఎలా తగ్గించుకోవాలి అన్నది ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ తీసుకొని ట్రై చేస్తూ ఉన్నాము. ఇండియా మాత్రమే కాదు, వేరే కంట్రీస్ అన్ని కూడా ఈ డాలర్ డామినెన్స్ ని ఎలా తగ్గించాలి అన్న దానికోసం అని చెప్పి ఒక వేరియస్ ప్లాన్స్ చేస్తూ ఉన్నాయి. వేరే కరెన్సీస్ లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఈ రోజు రూపీని కూడా ఎన్నో కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి పేమెంట్స్ గా, డాలర్ మాత్రమే కాదు. ఈ రోజు సిల్వర్ రేట్ ఎందుకు పెరుగుతోంది? అది కూడా ఒక రకంగా చెప్పాలంటే డాలర్ డామినెన్స్ ని తగ్గించడం కోసం అని చెప్పి వేరే కంట్రీస్ అన్ని సిల్వర్ బాండ్స్ లో ఎఫ్టీఆర్స్ రూపంలో పేమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అందుకని చెప్పి మెటల్ రేట్స్ పెరుగుతున్నాయి. ఓకే అండి. ఎస్ సుభాష్ గారు, సో మీరు చెప్పండి, ఇందాక రేవంత్ గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకటే పాయింట్ అంటున్నారు, ఇన్ కేసు ఇప్పుడు బడ్జెట్ లో ఎక్కువగా స్కోప్ ఏదైనా ఇస్తారంటే డిఫెన్స్ కి ఇస్తారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే గ్లోబల్లీ చూసినా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అటు ఇరాన్ అని రష్యా అని రకరకాలుగా యుద్ధాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో బడ్జెట్ కానీ ఇండియన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే బలపడుతుంది అనుకోవచ్చా, ఏమైనా పుంజుకుంటుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా పుంజుకుంటుందండి. సెక్టర్స్ ఇందాక వేరే ప్యానలిస్ట్ చెప్పినట్టు డిఫెన్స్, తర్వాత ఏరోస్పేస్ అవ్వచ్చు, సెటిలైట్ టెక్నాలజీ అవ్వచ్చు. ఏమి ఇండియా మీద ఒక కంప్లైంట్ ఉందండి ప్రపంచంలో, మన అబ్జార్ప్షన్ ఇన్ ఇండియన్ బిజినెసెస్ ఆన్ ఇన్ ఈజ్ లో. అందుకే చాలా యుఎస్ కంపెనీస్ ఇండియా వైపుకు చూడట్లేదు. మన గవర్నమెంట్ కూడా అర్థమైంది, ఈ ఫీడ్బ్యాక్ గవర్నమెంట్ కూడా వెళ్ళింది. ఈ మధ్యకాలం చూస్తే కదా 1 month గా కూడా మన మినిస్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఏ బిజినెస్ ఇంకా మనం ప్రాపగేట్ చేయాలి, ఇంకా చేయాలి అని, అబ్జార్ప్షన్ చేయాలి అని మాట్లాడి డిఫరెంట్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో మీద డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది, ఫోకస్ కూడా ఉంటుంది బడ్జెట్ లో. అలాగే మన కన్సంప్షన్, మన ఓన్ కన్సంప్షన్ కూడా బూస్టప్ చేయాలని గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉందండి. అప్పుడే మన ఓన్ కంపెనీస్, మన ఓన్ డొమెస్టిక్ కన్సంప్షన్ పెరిగితే ఎఫ్ఐఎస్ కి మనం అట్లీస్ట్ ఒక ప్రొటెక్షన్ గా ఉండగలం మన ఓన్ కన్సంప్షన్ వల్ల. ఎఫ్డిఏ మన ఓన్ కన్సంప్షన్, మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ చేయడంతో స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. సరే, రూపీ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి డిస్కస్ చేయాలంటే. సో అది బియాండ్ ది స్కోప్ ఆఫ్ perhaps half an hour 10 minutes అది. సో రూపీ డెఫినెట్లీ పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఇండియన్ ఎకానమీ రైట్ నౌ అండి. ఓకే అండి. సో రేవంత్ గారు, మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఒక చిన్న కామెంట్ నేను గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి కంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్, సహజంగా గోల్డ్ పెరగడానికి గల కారణం సెంట్రల్ బ్యాంక్ యొక్క బయింగ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. సో బేసిక్ గా మనకి క్యాలెండర్ ఇయర్ Q1 to Q4 of 25 డేటా ఒకటి బయటకు వచ్చింది. దాని డేటా ప్రకారం క్వార్టర్ మనకి 2024 లో 1092 టన్స్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ చేస్తే 2025 లో 863 టన్స్ మాత్రమే పర్చేస్ చేసింది. మనకి దాదాపుగా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ యాక్చువల్ గా 21% డ్రాప్ అయింది. కానీ గోల్డ్ మాత్రం 2025లో పెరిగింది, 2026లో కూడా పెరుగుతోంది. అంటే ఇక్కడ యాక్చువల్ డిమాండ్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మనం చెక్ చేయడం మొదలు పెడితే కేవలం మనలాంటి లోకల్ ఇన్వెస్టర్స్, రీటైలర్స్, ఈటీఎఫ్లు ఇటువంటి అన్ని పర్చేస్ చేసి లోకల్ అంటే దానికి డిమాండ్ క్రియేట్ చేశారు. సర్ప్రైజింగ్ గా ఈటీఎఫ్ యొక్క డిమాండ్ మనం చూసినట్లయితే 2024లో -2.9 టన్స్, అంటే అమ్మేసిన వాళ్ళు కాస్త 2025లో 801 టన్నుల గోల్డ్ ను కొంది ఈటీఎఫ్ రూపంలో మళ్ళీ రీటైలర్స్. 800% సర్జ్. క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 756% సర్జ్ అయింది. అదే విధంగా మనకి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదంటే, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్,
ఇటువంటి వాటి అన్నిటి మీద దాదాపుగా 30% క్వార్టర్ హైక్ అయితే ఇయర్ ఆన్ ఇయర్, అంటే మనకు 2024 to 2025 చూస్తే 84% పెరిగింది. యాక్చువల్ గా బ్యాంకులు కొంటున్నాయన్న పేరుతో మనం ఏమో గోల్డ్ పెరుగుతుందని అనుకుంటున్నాం. కాదు, మనలాంటి వాళ్ళు గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న కంగారులో దాన్ని మనకంతట మనమే పెంచుతున్నాం. సిల్వర్ విషయంలో కూడా అటువంటి కండిషనే కనపడుతోంది. సిల్వర్ విషయంలో ఇండస్ట్రీస్ కొంటున్నాయని చెప్పేసి అంటున్నారు. 2024 నుంచి 25 ఒక డేటాని కంపేర్ చేసినప్పుడు -2% ఉంది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అంటే ఇండస్ట్రీస్ ఏదైతే ప్రొడ్యూస్ కొంటున్నాయో అవి 2% మైనస్ అయింది. అదే మనం ఈటీఎఫ్ రూపంలో కొనే వాళ్ళ యొక్క సంఖ్య చూస్తే 225% పెరిగింది. యాక్చువల్ డిమాండ్ క్రియేట్ చేస్తోంది సిల్వర్ లో ఇండస్ట్రీస్ కాదు, మనలాంటి వాళ్ళు ఎక్కడికో పెరిగిపోతోంది అనే ఒక ఆందోళనలో, ఫోమో అంటాం కదండి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనే ఒక దాంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కొంటున్నారు. సో ఏదైతే దాని అండర్లయింగ్ యాక్చువల్ గా ఒక అండర్లయింగ్ వాల్యూ ఏదైతే ఉందో అది దీని వల్ల పెరుగుతుందని మాట్లాడుతున్నారు చూసారా, అది నిజం కాదు. అందుకే పరిగెత్తే దాని వెనకాల మనం పరిగెట్టకూడదు. నిన్న ఆ రేంజ్ లో 30% సిల్వర్ పట్టడానికి కారణమే అది ఒక బబుల్ లాగా పెరిగిపోయింది, యాక్చువల్ రియాలిటీతో పెరగలేదు. ఓకే అండి, సత్యనారాయణ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఎస్ సార్, మీరేమంటారు? ఇప్పుడు బడ్జెట్ టైంలో కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు, పెరుగుతుంది తగ్గుతుందని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక కామన్ మ్యాన్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో భయపడాలా లేదంటే ఓపిక్ గా ఉండాలా? ఓకే, ఇప్పుడైతే ఇంకా కొంచెం తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. కామన్ మ్యాన్ అయితే అర్జెంట్ అయ్యి మ్యారేజెస్ కనుక ఈవెంట్స్ కనుకుంటే తప్ప కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫాస్ట్ గా $4,000 ఉన్నటువంటిది డిసెంబర్ లో ఒక్కసారిగా జనవరిలో $1,600 పెరగడం, $5,620 అయింది గోల్డ్. అందుకని ఆ టైం హైక్ ఎప్పుడైతే చేరిందో మళ్ళీ ఒక్క రోజులోనే, అంటే నిన్న ఇవాళ ఒక్క రోజులోనే మళ్ళీ $922 ఫాలో అవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ వచ్చేసి $47.60 ఫాలో అవడం జరిగింది. కాపర్ వచ్చి 5.76. అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే బాగా పెరిగిందో అలానే బాగా ఫాలో అవుతుంది. అంటే మనం ఏం చూడాలి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ని బేస్ చేసుకొని అక్కడ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే వొలటాలిటీ బాగా జరిగిందో, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సుంకాలు టారిఫ్ తోటి ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి షేర్ మార్కెట్ మీద. ఎప్పుడైతే షేర్ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిందో గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరగడం జరిగింది. అది అలానే అయితే ఈ సిల్వర్ విషయంలో మాత్రం గోల్డ్ విషయంలో కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మామూలు అవేర్నెస్ రావడం జరిగింది జనాల్లో. వాళ్ళు కొన్ని స్టాక్ పెట్టడం ఒకటి, రెండోది సిల్వర్ జ్యువెలరీస్ ఒకటి, సోలార్ ప్యానల్స్ వాడటం ఒకటి, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బ్యాటరీలు కానీ మనం ఏదైతే ఉందో దానికి యూసేజ్ ఒకటి, డిఫెన్స్ లో వాడటం కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువైంది. కాబట్టి ఈ డేటాలన్నీ కూడా అవుట్డేటెడ్ డేటాలు ఉంటాయి. నేను చూస్తున్నా కదా, మన దగ్గర ఎక్స్చేంజ్ లో కూడా అవుట్డేటెడ్ డేటానే ఉంటది, ఎప్పటిదో డేటా ఉంటది. లేటెస్ట్ డేటా, కరెంట్ డేటా మనకి అవైలబుల్ ఉండదు. అవైలబుల్ వచ్చేటప్పటికి అది అయిపోవటమో పెరగటమో తగ్గటమో జరిగిపోతుంటది. అందుకని మనం చూడవలసింది ఏం లేదు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కానీ ఎవరైతే పొందలుచుకుంటారో టెక్నికల్ గా చూసుకోవాలి, సపోర్ట్ చూసుకోవాలి, వాళ్ళకి అవసరమైనంత వరకు చూసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా కొంచెం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రెండే జరిగినాయి అవి, అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాము. ఈ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే ఉందో, ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత అంటే మళ్ళీ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. అంటే రెండు ఉంటాయి, సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే అమ్మటం, షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా అమ్మటం. మొన్నటి వరకు బుధవారం వరకు షార్ట్ సెల్లింగ్ జరిగి వాళ్ళందరి అకౌంట్స్ అన్ని వాష్అవుట్ అయిపోయినాయి. నిన్న 2 రోజుల్లో బయ్యింగ్ లో 1 నిమిషం అయిపోతుంది. బయ్యింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మార్జిన్ షార్ట్ ఫాల్ అయిపోయినాయి, మొత్తం వాళ్ళే వాష్అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బాటంకి వస్తుంది, అప్పుడు కొనుక్కోవడానికి రెడీగా ఉండండి. ఓకే అండి, అలెక్కి గారు మీ ఫైనల్ కమెంట్స్. ఓవరాల్ గా బడ్జెట్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఇంకొకటి కామన్ పీపుల్ ఏ రకంగా ఉండాలి ఈ టైంలో? అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. వెరీ స్పెసిఫిక్ టు గోల్డ్ అండ్ సిల్వర్ మాట్లాడతాను. బడ్జెట్ కి సంబంధించి బడ్జెట్ రావటం వల్ల ఏదో చూపించటం వలన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మీద డొమెస్టిక్ మార్కెట్ లో అనేది ఏమీ చేంజ్ ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గోల్డ్ మీద ఆర్నమెంట్స్ మీద కానీ బార్స్ మీద కానీ అయితే 3%, లేబర్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద 5% ఉంది. ఆ నెంబర్స్ ఏదన్నా మారితే ఆ టైనీ పర్సెంటేజ్ చేంజ్ అనేది ఉంటుంది తప్పిస్తే ఓవరాల్ ఫిజికల్ మెటల్ మీద చేంజ్ అనేది బడ్జెట్ ప్రభావం ఈ మెటల్స్ మీద ఉండదు. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ముహూర్తాలు ఉన్నాయి, గోల్డ్ కొంటున్నారు అన్న వాళ్ళందరూ ఫిజికల్ గోల్డ్ కొనేవాళ్ళు. ఆ కన్సంప్షన్ అనేది ఎంత మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే, బయింగ్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి అంటే ఈటీఎఫ్ రూపంలో అవుతాయి. ఎప్పుడైతే పేటిఎం, జీపే లాంటి యాప్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్
కాల్ఫర్ చేస్తున్నారో, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని పెరగటం వల్ల, ఇందాక రేవంత్ గారు చెప్పినట్టు ఫోమోలో అందరూ ఇన్వెస్ట్ చేసేసేయటం వలన ఒక బబుల్ క్రియేట్ అయిపోయి స్టాక్ మార్కెట్ లో బబుల్ క్రియేట్ అయింది. ఎప్పుడైతే బబుల్ క్రియేట్ అయిందో ఆ బబుల్ బర్స్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ ర్యాపిడ్ గా పెరిగిన ప్రైజెస్ అంతే ర్యాపిడ్ గా కింద పడిపోతూ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ లో కామనర్ ఉండిపోయి ఇంకా కొని ఎక్కువ ప్రైస్ లో కొని ఇలా ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పెరిగిన ప్రైజెస్ ఖచ్చితంగా తగ్గుతాయి. అలా అని చెప్పి ఇనీషియల్ గా ఉన్న ప్రైజెస్ వరకు ఫాల్ బ్యాక్ అయి వెళ్ళవు. ఓకే, కానీ మోడరేట్ గా ఖచ్చితంగా తగ్గుతాయి. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరి కొనుక్కునే వాళ్ళు ఎలానో కొనుక్కోక తప్పదు. ఓకే అండి. సుభాష్ బాబు గారు 20 seconds అండి, మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేయండి. ఫైనల్ కామెంట్స్ అండి. బడ్జెట్ ఐఎమ్ షూర్ పాజిటివ్ గా ఉండబోతున్న ఎక్స్పెక్టేషన్ ఇది. హోల్ కంట్రీ ఇస్ వెయిటింగ్ టు వాచ్ ది బడ్జెట్ show tomorrow, including corporates and common man. Let's hope for the best, and so many factors are there at play now. I'm sure India has got a great time ahead. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద బడ్జెట్ పైన చాలా హోప్స్ అయితే ఉన్నాయి. ఈ ఆశలకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రీచ్ అవుతుందో ఈ బడ్జెట్ ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతుంది అనేది కూడా వేచి చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.